తాగుదామని టీ కప్ తీసుకుంటే ఆ టీలో ఈగ పడింది అనుకోండి, ఏం చేస్తాం సార్? టీలో ఈగ పడితే టీ పడేస్తాం. అవునా? అవును, వాస్తవం, నిజం ఇది. అదే ఈగ మీ ఇంట్లో ఉన్న నెయ్యిలో పడితే ఏం చేస్తాం అని అంటే, అయ్యయ్యో నెయ్యిలో పడి అది కొట్టుకుంటున్నా కానీ, అందులో ఇంకా ఏదైనా విసర్జిస్తున్నా కానీ ఆ ఈగను మాత్రమే తీసి పక్కన పెట్టి ఆ నెయ్యిని కాచుకొని వాడుతూ ఉంటాము. ఎందుకు అనంటే అది విలువైనది కాబట్టి. ఎప్పుడైనా సరే మనము కూడా అలా విలువైన వ్యక్తులుగా తయారవుతే మాత్రమే మనం అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మరి మనం విలువైన వ్యక్తులుగా కావాలి అనంటే ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రన్నింగ్ చేస్తే రన్నర్ అవుతారు అంటారు, వాకింగ్ చేస్తే వాకర్ అవుతారు అని అంటారు, స్పీకింగ్ చేస్తే స్పీకర్ అవుతారు అని అంటారు, స్విమ్మింగ్ చేస్తే స్విమ్మర్ అవుతారు అని అంటారు. మరి మనందరం విజయం సాధించాలి అని అనుకుంటున్నాం, కానీ మరి ఆ విజయం సాధించడం కోసం మనం ఏం చేస్తున్నాము? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మనం పొద్దున్న నుండి సాయంత్రం వరకు చేసే చిన్న 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 పనులే అనుకుంటాం, కానీ ఆ చిన్న 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 పనులే నీ యొక్క గొప్ప 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 విజయానికి ఆస్కారం ఏర్పడే విధంగా ఉంటుంది. ఆ చిన్న పనులపైన ఎప్పుడైనా ఫోకస్ చేసావా అని అంటే, అరే అవన్నీ చాలా చిన్నవి కదా సార్, వాటిని పట్టించుకోవడం వల్ల నాకు